హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సినిమా రిలీజ్కు ముందు కాదు, ఏకంగా సినిమా షూటింగ్ మొదలు కాకముందే జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో గ్లిమ్స్తోనే రికార్డ్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎట్ ప్రెజెంట్ అట్లీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్తో సినిమా చేయనున్నట్టు రీసెంట్గా అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఈ మూవీ టీం నుంచి ఓ వీడియో A23 టైటిల్తో వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో పేరిటే నయా రికార్డ్ క్రియేట్ అయింది. ఈ టీజర్ థీమ్ మ్యూజిక్తో ఇప్పటికే 3.5 లక్షలకు పైగా రీల్స్ చేశారు నెటిజన్స్. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు మెగా ఇంట సంబరాలకు టైం వచ్చేసింది. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసులు చరణ్ ట్విన్ బేబీస్ వచ్చే సమయం ఆసన్నమైందని టాలీవుడ్లో వినిపిస్తోంది. పోయిన దీపావళి పండుగకి ఉపాసన సీమంతానికి సంబంధించిన న్యూస్తో పాటు ట్విన్ బేబీస్కి ఉపాసన జన్మనివ్వబోతున్నారని, డెలివరీ డేట్ జనవరి 31, 2026 అని ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే జనవరి 31వ తేదీకి మరో 2 రోజులే ఉండడంతో మరోసారి ఈ న్యూస్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక మెగా ట్విన్ బేబీస్ కోసం మెగా ఫ్యాన్స్ను ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇప్పటికే చిరు తనయుడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి యాక్టింగ్ లెగసీని పాన్ ఇండియా రేంజ్కు తీసుకెళ్లాడు. ఇక చరణ్ తర్వాత చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా ప్రొడ్యూసర్గా బిగ్ సక్సెస్ను అందుకున్నారు. ఇప్పుడు తన తండ్రిని గర్వపడేలా చేయడంతో పాటు తన తండ్రికే మరిచిపోని విధంగా ఇండస్ట్రీ హిట్ సినిమానిచ్చారు. దీంతో ఇప్పుడందరూ మెగా డాటర్ సుస్మిత గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇది గమనించాడో ఏమో కానీ చరణ్ తన అక్కకు దిష్టి తగలకుండా నీకు దిష్టి తగులుతుందాక ఈ లాకెట్ వేసుకో అంటూ ఆప్యాయంగా చెప్పాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా సుస్మితనే తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టిట తెగ వైరల్ అవుతున్నారు ఈ మెగా డాటర్. హిట్స్ ఫ్లాప్స్తో పని లేకుండా మినిమం 200 కోట్ల కలెక్షన్స్ను కమాయించే స్టామినా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మరోసారి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ ఓటీటీ డీల్పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టు ఆ న్యూస్, స్పిరిట్ మూవీని నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. ఎంతంటే హీరో డైరెక్టర్ రెమ్యూనరేషన్లు తీసేశాక సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో అంతకంటే కూడా ఎక్కువట. అంటే థియేటర్ కలెక్షన్స్తో పని లేకుండా స్పిరిట్ మూవీకి పెట్టిన పైసలు వచ్చినట్టే అన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తాం. స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అద్భుతమైన పాటలతో అలరించిన అర్జిత్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికే కమిట్ అయిన పాటలు మాత్రమే పూర్తి చేస్తానని, ఆ తర్వాత పూర్తిగా కెరీర్కు పులి స్టాప్ పెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే సినిమాల్లో పాడకుండా ఇండివిజువల్ సింగర్గా కంటిన్యూ అవుతానని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ సింగర్. హీరోయిన్ తమన్నా తన బ్రేకప్ గురించి తొలిసారి స్పందించారు. విజయ్ వర్మ పేరు చెప్పకపోయినా కొంతకాలం ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్న తర్వాత అతనితో కొనసాగటం ప్రమాదకరం అనిపించి బయటకు వచ్చేసా అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తమన్నా బిజీగా ఉన్నారు. ఎట్ ప్రెజెంట్ అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్ పక్కన నటించబోయే హీరోయిన్ దీపిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దీపిక తనకు లక్కీ చామని, తనతో ఒక పాజిటివ్ ఫీల్ వస్తుందన్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ సినిమాలో కొత్త దీపికను చూస్తారంటూ చెప్పుకొచ్చాడు అట్లీ. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ ఫిలిం ఓం శాంతి శాంతి ఎంపిక చేసిన కొన్ని థియేటర్స్లలో ఈ మూవీ ప్రీమియర్స్ జనవరి 29న ప్రదర్శించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెయిడ్ ప్రీమియర్స్కు వచ్చే కపుల్స్కు ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ అంటూ ప్రకటించింది. అయితే కేవలం కపుల్స్ మాత్రమేనని కండిషన్ పెట్టింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఇక మరోవైపు తక్కువ ధరకే ఈ సినిమాని చూసేలా రెగ్యులర్ షో టికెట్లపై చిత్ర బృందం ఇప్పటికే ఆఫర్ కూడా ప్రకటించింది. సింగిల్ స్క్రీన్స్లలో ₹99, మల్టీప్లెక్స్లలో GSTతో కలిపి ₹150 టికెట్ ధరగా నిర్ణయించింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ బార్డర్. ఈ సినిమాకు 28 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బార్డర్ 2. ఈ సినిమా ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. జనవరి 23న విడుదలైన ఈ చిత్రం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 250 కోట్లు వసూలు చేసింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ కీలక పాత్రలో నటించారు. అజిత్ పవార్తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో మరణించడం దేశంలో ఉన్న అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలోనే ఈ ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి తల్లి కూడా ఓ విషయాన్ని బయటపెట్టారు. తన బిడ్డ పింకీ మాలి మెగాస్టార్ చిరుతో కూడా విమానంలో ప్రయాణించిందంటూ ఆమె ఓ నేషనల్ టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ క్లిప్ కాస్త నెట్టింటా తెగ వైరల్ అవుతోంది.